అప్పారావా పేరు? మరి 60 సంవత్సరాల్లో నీకు ఇదేం పని బాబే? 60 సంవత్సరాలు నీకు ఇదేం పని? భోజనానికి వెళ్ళి వస్తున్నావు కరెక్టే. ఈ అమ్మాయికి మెసేజ్లు పెడుతున్నావంట, మెసేజ్లు పెడుతున్నావంట ఈ అమ్మాయికి. నవ్వుతావేటి బాబే? కంగారు పడక. ఏ నవ్వుతావు? బాగుందా అమ్మాయి? ఏంటి లవ్ చేస్తున్నావా ఏంటి? ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. ఏ మా అమ్మ లేదేటి ఇంట్లోనే? మరే మా అమ్మ ఉంచుకొని ఇలాంటి పనులు నీకు? మా అమ్మకి చెప్తాను పద ఇంటికి వెళ్ళి. రండి రావాలా? ఇలా బాబే, ఎందుకు అలాంటి పనులు తప్పు కదా. నువ్వు ఈ అమ్మాయికి మెసేజ్లు ఎట్టో తెలుసా? చూడు బాబు, ఇది తామరమంట, దీన్ని తగ్గించాలంటే న్యూ రింగ్ గార్డ్ ని రాసుకో. మెసేజ్లు ఎట్టో తెలుసా? నాకు చల్లలేదు. చల్లలేదా? ఇన్స్టాగ్రామ్ లో ల్యాప్టాప్ లో ఇట్టామంట. హాయ్ బంగారం, ఏంటి తిన్నావా? రేపు రెడీగా ఉండు, ఆధార్ కార్డు పట్టుకొని అని అన్నామంట నిన్న నైట్. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు రా, ఆడే నీ సంగతి చూసుకుంటాడు. నీకంతా వినపడింది నాకు తెలుసు. ఆధార్ కార్డులు అయ్యి ఎందుకు ఆధార్ కార్డు ఎందుకు అడిగా చెప్పు. కొన్ని ఒక విషయం చెప్పు, బాగుందా అమ్మాయి? అందంగా ఉందా? బానే ఉంది. అందుకే మెసేజ్ పెట్టావు నువ్వు. మధు నీకు పర్లేదా? బాబే అలాంటివి చెయ్యకు బాబే ఈ వయసులోనే. ఇంకా నీలాటోలు మంచి చెప్పాలి కానీ ఇంకా కామెక్కిపోతున్నావు. 57 సంవత్సరాలప్పుడు కూడా 60 అయ్యేది. బాగా తినడం బట్టి నీకు అందుకే ఇంకా కామంగా ఉంది ఒంట్లోనే. పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి. తప్పు కదా బాబే, అలా చేయకూడదు కదా బాబే. అయితే మెసేజ్ ఇట్టు నువ్వు ఒప్పుకుంటున్నావు. సరే తీసుకెళ్ళిపో. అయితే ఇంకెందుకు, ఎదురుగా కదా ఉంది మెసేజ్, ఎందుకు? తీసుకెళ్ళిపో. హాయ్ చెప్పు. చెయ్యు మందే ఛానల్ సరదాగానా? నీకు మనవరాలు లాంటిదిలే పాప. ఏ మా అమ్మని సెర్చ్ చేద్దాంలే. సరైన మా అమ్మని సెర్చ్ చేద్దాంలే. సరైన మా అమ్మని. గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మ ఎదురు చూసే